ఎందుకు ఈ బాధ్యత రాయించి మళ్ళా అసలు ఒక్కసారి రివ్యూ చేసినవా రేవంత్ రెడ్డి? నెల రోజుల తర్వాత ఇప్పుడన్నా రివ్యూ చేసినవా? ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోడు, ఢిల్లీకి వెళ్ళి చూడు తప్ప ఇంతమంది చనిపోయిండ్రు, వాళ్ళ పరిస్థితి ఏంది, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఇటువంటి జరగకుండా చూడాలని ఒక రివ్యూ అన్నా చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇది ఎంత బాధ అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన చాలా గమ్మత్తుకున్నది. ఎస్ఎల్బిసి టనల్ కుప్పకూలిపోయింది. 6 డెడ్ బాడీలు అనలే ఉన్నాయి. 150 రోజులు అయిపోయాయి. 150 రోజులైనా ఎస్ఎల్బిసి లోపల ఉన్న శవాలు బయటకు రావడం లేదు. చచ్చిండ్రో బతికిండ్రో తెలియదు. 150 రోజులైన బొక్కలు కూడా బయటకు తేకపోతుంది. సిగాచి ఘటనలో 8 మంది శవాలు ఇవ్వకపోతుంది, బొక్కలు ఇవ్వకపోతుంది, బూడిద కూడా ఇవ్వకపోతుంది. ఇది నీ పాలన. ఎంత బాధ్యత రహితంగా ఉన్నావు అంటే ప్రభుత్వము సకాలంలో స్పందించడంలో, ప్రాణాలు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, మృతదేహాలు అప్పగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం. నువ్వు సకాలంలో స్పందించుంటే ఆ రోజు మేము వచ్చినాం, అరే వాళ్ళని ఏదైనా అపోలోకో, యశోదాకో, లేకపోతే ఏదైనా నిమ్స్ హాస్పిటల్ కో, ఒక హై లెవెల్ హాస్పిటల్ కు తీసుకెళ్ళు, బాగా గాయపడ్డారు, వాళ్ళు బతుకుతారయ్యా అంటే నువ్వు పట్టించుకోవు. ఇప్పుడు హాస్పిటల్లో చేరినాక 6 చచ్చిపోయిందమ్మా. నువ్వు నిజంగా మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 6 ప్రాణాలు బతుకుతుండే కదా. నువ్వు సరిగ్గా ఇక్కడ లోకల్ ఏదో చిన్న హాస్పిటల్లో సౌకర్యాలు లేని దవాఖానలో పెట్టివి, 6 ప్రాణాలు తీసుకుంటుంది. ఇప్పటికీ ఇంకా 14 మంది దవాఖానలుంటే ఇంకా 5 పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 5 చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకన్నా మంచి వైద్యం ఇయ్యి. ప్రాణం ప్రాణమే కదా. మన కుటుంబ సభ్యులో, నీ కుటుంబ సభ్యులో ఉంటే ఇట్లనే చూస్తావా నువ్వు? ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా. ఆ 14 మందిలో ఇంకో 5 మంది చావు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళనన్నా కాపాడే ప్రయత్నం చెయ్యి. వాళ్ళకు మంచి వైద్యం ఇప్పించాలి. ఆ కుటుంబాలకు కూడా ఒక 50 లక్షల రూపాయలు సహాయం చెయ్యండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇవాళ ఎస్ఎల్బిసిలో కూడా ఏం జరిగింది? ఆ డెడ్ బాడీలు బయటకు తెలియ ఇంతవరకు. అదేంటి హెలికాప్టర్లు వేసుకొని రోజొక్క మంత్రి పోయిండు, చేపల పులుసు వండించుకున్నాడు ఒక మంత్రి. మనం చూసినాం కదా ఎస్ఎల్బిసిలా. చేపల పులుసు మంచుకుంటాయిరా వండరా అంటాడు. సచ్చి వాళ్ళు ఏడుస్తుంటే నాకు చేపల పులుసు కావాలట ఒక మంత్రికి. ఆ రోజొక్క మంత్రి హెలికాప్టర్లో పోవుడు, రోజొక్క డేట్లు పెట్టుడే తప్ప బాడీలు బయటకు తెచ్చింది లేదు. అక్కడ కూడా కుటుంబాలను ఇప్పటిదాకా ఆదుకున్నది లేదు. అక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా చెల్లించింది లేదు. అంటే ఎస్ఎల్బిసి ఘటన అయినా, సిగాచి ఘటన అయినా ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఆ ప్రాణాలు కాపాడడంలో గాని, శవాలను అప్పగించడంలో గాని, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది. మాట్లాడితే ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవని అరెస్ట్ చేసినావు. అరే 54 మంది చావుకారమైన సిగాచి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయవు? 54 మందిని పొట్టన పెట్టుకున్నానేమో ఇడిచిపెడతావు. సోషల్ మీడియాలో నీ తప్పులెత్తి చూపితే కేసులు పెడతావు, జైల్లో పెడతావు. బిడ్డ ఏంది? ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.